5 రోజుల్లో ఈ 6 రాసుల వారికి మారనున్న తలరాత. వెన్నంటే అదృష్టం. విపరీతమైన డబ్బు. మీ రాశి కూడా ఉందేమో లేదో వెంటనే చూసుకోండి. బృహస్పతి మిథున రాశిలోకి మరో 5 రోజుల్లో అడుగుపెట్టనున్నాడు. దీని ఫలితంగా కొన్ని రాసులపై చాలా మంచి ప్రభావం పడనుంది. 5 రోజుల తర్వాత 6 రాసుల వారి వెన్నంటే అదృష్టం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మరి ఆ అదృష్టవంతులు ఎవరో అందులో మీ రాశి కూడా ఉందో లేదో ఇక్కడ తెలుసుకోండి. ఒక గ్రహం సూర్యుడిని సమీపించినప్పుడల్లా సూర్యుని తీవ్రమైన ప్రభావం కారణంగా ఆ గ్రహం ప్రభావం తగ్గుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీనిని అష్టం అంటారు. జూన్ 9న మిథున రాశి మళ్లీ ఉదయించగా అందులోకి జూన్ 12న బృహస్పతి ప్రవేశిస్తాడు. దానివల్ల ఈ 6 రాసుల వారికి తలరాత మారనుంది. మరో 5 రోజుల్లో తలరాత వెన్నంటే అదృష్టం విపరీతమైన డబ్బు పొందే 6 రాసుల వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశిలో 9, 12 గృహాలకు గురువు అధిపతి. ఇది 3వ ఇంట్లో సెట్ అవుతుంది. తద్వారా దైనందిన జీవితంలో మార్పులను చూస్తారు. మీరు డబ్బును పొందుతారు. అలాగే అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. పనిచేసే వారికి ఈ సమయం బాగుంటుంది. మీతోటి విద్యార్థులు మద్దతు లభిస్తుంది. అధికారులు సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధం బలంగా ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశిలో 8, 11 గృహాలకు బృహస్పతి అధిపతి. 2వ ఇంట్లోకి బృహస్పతి ప్రవేశిస్తాడు. ఫలితంగా కుటుంబ ఆదాయం పెరుగుతుంది. విపరీతమైన ధన లాభం లభిస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులు తమ పనిని ముందుగానే పూర్తి చేస్తారు. ఫలితంగా వారికి కొన్ని బహుమతులు లభిస్తాయి. ప్రేమికుడితో కలిసి బయటకు వెళ్లే ప్రణాళికలు ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బృహస్పతి 6వ, 12 గృహాలకు అధిపతి. ఇది 12వ ఇంట్లో సెట్ అవుతుంది. ఫలితంగా కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు అనుకూలమైన సమయం. వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే మీరు ప్రయోజనం పొందుతారు. ప్రేమ బంధం దృఢంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి 3వ, 6వ గృహాలకు బృహస్పతి అధిపతి. బృహస్పతి 9వ స్థానంలో ఉంటాడు. దీనివల్ల కుటుంబ సభ్యులు కలిసి ఉండి ఒకరికొకరు అండగా ఉంటారు. ఆదాయం బాగుంటుంది. అదృష్టం మీ వెంట ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్రణాళికలు వేసుకుంటే అందులో విజయం సాధిస్తారు. కోర్టు కేసు ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు మీ ప్రియమైన వారు నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మకర రాశి. బృహస్పతి 12వ ఇంటికి అధిపతి. అలాగే మకరం 3వ ఇంటికి అధిపతి. బృహస్పతి మీ 6వ ఇంటిలో అడుగు పెడతాడు. ఇది మీకు మీ కుటుంబ సభ్యుల మద్దతును ఇస్తుంది. శత్రువులను ఓడించి పాతదనాన్ని తిరిగి పొందుతారు. ఆదాయ వనరులు బాగుంటాయి. రోజువారీ పనులకు ఆటంకాలు ఉండవు. మీరు పని కోసం విదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేయవచ్చు. మీన రాశి. మీన రాశి వారికి 1, 4వ ఇంటికి బృహస్పతి అధిపతి. బృహస్పతి మీ 4వ ఇంటిలో అడుగు పెడతాడు. ఇది అనేక ఆదాయ మార్గాలను తెరుస్తుంది. అలాగే ఉద్యోగాలు, వృత్తులు, ప్రజలు మెరుగుపడతారు. మీకు అధికారాలు మద్దతు లభిస్తుంది. మీరు భౌతిక సౌకర్యాలు ప్రయోజనాన్ని పొందుతారు.